పాయింట్ ఏంటంటే అలా వచ్చినాక మొదటి ఎపిసోడ్కి 10వ ఎపిసోడ్కి ప్రసన్న, 50వ ఎపిసోడ్కి ప్రసన్న, 100వ ఎపిసోడ్కి ప్రసన్న పేరు వినిపించే క్రమం మారింది. అవును సార్. ద జర్నీ ప్లీజ్ టెల్ మీ దట్. సార్ జబర్దస్త్ ఈరోజు ఒక గుడ్ షోస్లో ఒక షోలా ఉంది కానీ సార్ ఫస్ట్ ఒక 100 ఎపిసోడ్స్ వరకు అది ఒక ఫీవర్. రాత్రి 9 అయితే ఇంటికి వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు, 10ంటికి షాప్ కట్టేసేవాళ్ళు, 9ంటికే షాప్ కట్టేసిన వాళ్ళు ఎంతోమంది తెలుసు సార్ నాకు. ఆ టైంలో స్టార్టింగ్ టైంలో 100% కరెక్ట్. స్టార్టింగ్ టైంలో అంటే రోడ్ల మీద కూడా తిరిగేవాళ్ళు కాదు, ట్రస్ట్ మీ. అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఇంకా యూట్యూబ్లో ఎపిసోడ్ రావడం ఇది కూడా లేదు, రిపీట్ టెలికాస్ట్ కూడా లేదు, అప్పుడే చూడాలి అంతే. చూస్తే అదే చూడాలి అంతే. అలాంటి టైంలో కామెడీ ఫస్ట్ టైం ఎవర్ కామెడీ షో. సో ఆ విపరీతమైన పేరు, దాంతోపాటు ప్యారల్గా ఆడియో ఫంక్షన్స్ అవి చేస్తుండేవాళ్ళం. దాంతో ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేరు నిజంగా వినిపించింది సార్. మీరు నమ్మండి, నాకు ఒకటేసారి ఒక 6 నెలల గ్యాప్లో 14 సినిమాలు వచ్చాయి. ఎందుకంటే ఏ ప్రీ రిలీజ్ జరిగినా, ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా పిలిచేవాళ్ళు, ఎవరు రాశారు, ఎవరిని పిలిచారు, స్కిట్లు చేయించండి, ఇవి చేయించండి, ఇవన్నీ వచ్చే దాంట్లో యాంకర్లు సో కైండ్ సార్. టీవీ ఆడియో ఫంక్షన్లు చేసే యాంకర్స్ కూడా నాకు తెలియకుండా నన్ను చాలామంది రిఫర్ చేశారు సార్. అబ్బాయి బాగా చేస్తాడు, అబ్బాయి సిన్సియర్ చేస్తాడు అని కూడా నన్ను చాలామంది రిఫర్ చేశారు సార్. వాళ్ళందరూ ఎఫర్ట్, వాళ్ళందరూ మరి ఎందుకు నాకు సపోర్ట్ చేశారో తెలియదు కానీ అలా ఫస్ట్ సినిమా అవకాశం వచ్చేంత వరకు 75 ఎపిసోడ్స్ చేశాను సార్. కానీ 75th ఎపిసోడ్ వరకు వచ్చేసరికి నా దగ్గర సార్ నిజంగా నా దగ్గర అకౌంట్ లేదు కానీ ఉన్నా పెద్ద యాక్టివ్లో ఉండేది కాదు కానీ విపరీతమైన అప్పుడంతా డబ్బులే కదా సార్, క్యాషే ఇచ్చేవాళ్ళు. విపరీతమైన డబ్బులు ఉండేది సార్ నా దగ్గర. నేను సెటిల్ అవుతున్నానన్న ఫీలింగ్ కంటే నేను సెటిల్ అయిపోతానా ఇక్కడ అన్న భయం వచ్చేసింది. ఎప్పుడైనా సెటిల్మెంట్ అయిపోయిందా? ఇంకా అయిపోయింది లైఫ్. అయిపోతుంది. నేను ఇది కాదు కదా మనం చేయడానికి వచ్చేది. ప్లస్ ఇక్కడ బాగా సంపాదించుకుని వెళ్ళడానికి ఆర్ఎల్స్ నేను ఇక్కడ ఆకలితో ఉండగానే వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. కరెక్ట్. ప్లస్ ఏదో అనిపించింది 75th ఎపిసోడ్ సార్ వచ్చి అన్నపూర్ణలో ఇది ఫ్లోర్ అయితే ఫ్లోర్ ముందు నుంచి దాన్ని చెప్పులు వేస్తే దండం పెట్టుకున్నా. మళ్ళీ నీ దగ్గరికి వచ్చే అవకాశం నాకు కల్పించొద్దు, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాను, దయచేసి ఇక్కడతో మళ్ళీ నీ దగ్గరికి వచ్చే అవసరం నాకు రానివ్వబాక అని దండం పెట్టుకుని వచ్చే బయటికి. 75th ఎపిసోడ్కి మళ్ళీ వెళ్ళలేదు దేవుడి దయ వల్ల. వెళ్ళర్లేండి. అది చెడు మంచి కాదు, అది తక్కువ అని కాదు, ఇది ఎక్కువ అని కాదు. అక్కడ నాకు కాలు పెట్టుకోవడానికి ప్లేస్ ఇవ్వబట్టే ఈ మెట్టి ఎక్కగలిగాను నేను డెఫినెట్గా 100%. అప్పుడు ఆర్టిస్టులతో సార్ ఉన్న అనుబంధం, ఈవెన్ కొంతమంది ఇప్పుడు రాంప్రసాద్ లాంటి వాళ్ళు అయితే మీకు దాదాపు రూమ్మేట్ లాగాను. రూమ్మేటే కదా. అదే అట్లాగా ఉండబట్టే ఆటో రాంప్రసాద్ అనే ఆయనకి అంత ఫేమస్ అయ్యాడు అనేది అనుకుంటారు సార్. దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అంటే వాళ్ళతో మీకున్న అనుబంధం సార్. జబర్దస్త్లో స్టార్టింగ్లో ఉన్న ధనరాజ్ గారు, వేణు గారు, తాగుబోతు రమేష్ గారు, వీళ్ళ సెక్టార్ అందరికీ నేను వాళ్ళకి జూనియర్ లాగా వాళ్ళందరూ ప్రసన్నను ఎంకరేజ్ చేయాలి అనుకునే దానిలోనే ఉండేవాళ్ళు ఉన్నారు. నేను రాంప్రసాద్ వీళ్ళకి నేను సీనియర్ని. మిగతా రాంప్రసాద్తో కంపారిజన్ లేకుండా తర్వాత వచ్చిన సెగ్మెంట్ అందరికీ నేను కొంచెం సీనియర్ని. సో పై వాళ్ళు అందరూ సార్, ఈవెన్ ధనరాజ్ గారు, వేణు గారు అందరూ నన్ను విపరీతంగా సపోర్ట్ చేసి విపరీతంగా ప్రమోట్. ధనరాజు, వేణు అండ్ తాగుబోతు రమేష్ బ్యాచ్కి నిజంగా బల్పం కట్టుకుని ఆడు వేరే తాగుబోతు రమేష్ అని ఎవరు నేను ఎందుకు ప్రమోట్ చేశారు. తర్వాత వాళ్ళు అందరూ మేము ఫ్రెండ్స్ సార్. ఏ పార్టీ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా నన్ను పిలుస్తారు. నేను ఓన్లీ ఎప్పుడన్నా వెళ్తే కనుక ఓన్లీ రాంప్రసాద్ బర్త్డేకి మాత్రం వెళ్తా. నన్ను ఉండాలని వాడు కోరుకుంటాడు, ఎవరున్నా రాకపోయినా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి వాడి బర్త్డేకి వెళ్తా, 10 నిమిషాలు పావుగంట ఉంటా, వచ్చేస్తాను. నేను అంతమంది చాలా సఫికేటింగ్ ఫీల్ అవుతాను. బట్ అందరికీ సార్ జబర్దస్త్లో ఈ విషయంలో నేను చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ ఏంటంటే ఇప్పుడున్న జబర్దస్త్ ఆర్టిస్టులో 90% మందికి అందరూ నన్ను ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతారు సార్. అవును, చిన్నదైనా పెద్దదైనా. అంటే వీడంటే అని చెప్పకపోయినా కూడా మాకు ఒక రూట్ వేసామన్నా, ఇక్కడ నుంచి పెద్దగా వెళ్ళొచ్చు, పెద్దగా చేయొచ్చు, పెద్దగా ఆలోచించవచ్చు అనే రూట్ వేసామన్నా అని నాతో అందరూ చెప్పారు. ఆల్మోస్ట్ అందరూ చెప్పారు. ఆ విషయంలో నన్ను అంత గౌరవిస్తున్నందుకు వాళ్ళ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నిజంగా కూడా అది రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం మీరు అర్హులు. ఎందుకు రీజన్ అంటే ఇప్పుడు వచ్చి చాలామంది కూడా
సార్ మాకు జబర్దస్త్ అనే పేరు ఉండటం వల్లే కదా సార్, జబర్దస్త్ అనే ఒక మ్యాజిక్ జరగటం వల్లే కదా అని నాకు చెప్తూ ఉంటే, అరే అమ్మా ఇంత ఒక మంచి పేరు, ఒక చిన్న ఒక షో, ఒక చిన్న టీవీ షో సార్. సార్ ఇట్స్ టీవీ షో సార్, ఒక చిన్న 100 కార్లు 100 ఇళ్ళు కొనిపెట్టింది సార్. అదే చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ 100 కార్లు 100 ఇల్లు ఇంకా ఎక్కువ సార్. మనం లెక్కలు తీయంగానే చెప్తున్నా, అలా ఉన్న పరిస్థితికి ఈ పేరు ఎవరు పెట్టారు సార్ జబర్దస్త్ అనేది? టీవీ యూనిట్ పెట్టారు సార్. అంటే యూనిట్ అంటే అసలు ప్యూర్గా మీ పాత్ర ఏంది అందులో? ఫస్ట్లో సార్ అంటే వెరీ ఇనీషియల్గా నేను అది రాయకపోయి ఉంటే, రాయకపోయి ఉంటే జబర్దస్త్ వచ్చి ఉండేది కాదేమో, మీకు రైటర్గా వచ్చేది కాదేమో. నాకు కాదు, అసలు జబర్దస్త్ అనే షో వచ్చి ఉండేది కాదేమో అని నా ఫీలింగ్. ఓ అబ్బో. ఎందుకంటే ఓన్లీ వీరా నేను ఒక్కడిని రాశా. వీరా సక్సెస్ అవ్వడం వల్ల పిల్లలతో ఇలా చేస్తే పెద్దలతో ఎంత బాగా వస్తుంది, ప్రొఫెషనల్స్తో చేస్తే, కమెడియన్స్తో చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా నుంచి అది స్టార్ట్ అయింది. పిలిచారు, నాతో మాట్లాడారు. నేను 2-3 టీమ్స్కి, ధనరాజ్ టీమ్కి ఆల్మోస్ట్ నేను రాసిన 75 ఎపిసోడ్లు రాశాను. రాఘవ గారికి 1-2 రాసినట్టున్నాను, వేణన్నకి ఒక 5-6-4-5 రాశాను, రఘు గారికి 30-40 రాశాను, రోలర్ రఘుకి, కార్మంచి రఘుకి. సో అట్లాగా 75 ఎపిసోడ్స్ వరకు ఉన్నా. అప్పుడు కూడా సార్ ఏ రైటరు సెట్లో ఉండి ఫస్ట్ నుంచి షార్ట్ అయిపోయేదాకా ప్రాపర్టీలన్నీ సర్ది, సెటప్ అంతా సర్ది, బయటకు వచ్చి ఆర్టిస్టులు బయటకు వచ్చేంతవరకు దగ్గర నుంచి చూసిన రైటర్ ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్. ఫస్ట్ టైం నేనే ఉండేవాడిని. అప్పుడు కూడా ఇదే దూరుడు అన్నిటిలో.